వెళ్దాం. Prepare your hearts, prepare your land to listen the word of God. వాక్యమును వినడానికి, వాక్యమును మీ జీవితంలో వేసుకోవడానికి మీరు సిద్ధముగా ఉండాలి. Anytime the Lord will hit the problem. Let's go to Proverbs 11:16. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. నేనారుగల స్త్రీ ఘనత నొందును, నెనరగల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. వావ్, అమేజింగ్. దేవుడు ఒక స్త్రీ ఎలా ఉండాలో, ఒక పురుషుడు ఎలా ఉండాలో ఈ భూమి మీద ఆయన ఈ జ్ఞానికి తాళపు చెవులిచ్చి మనకు తెలియపరుస్తున్నాడు. జ్ఞానికి తాళపు చెవులిచ్చాడు. A gracious woman retained honor and a strong man retain riches. వావ్, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, ఉమెన్ అండ్ మెన్. అందుకే చర్చిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఎక్కడ పురుష సంఘం లేదు, ఎక్కడ స్త్రీ సంఘం లేదు. అది దేవునికి విరుద్ధం. ఈ వీక్ డేస్లో పెట్టుకుంటారు స్త్రీల సమాజం అని, పురుషుల సమాజం అని. చిన్న వీక్ డేస్లో ఖాళీగా ఉంటే బాగుండదని, ఖాళీగా ఉంటే ఒప్పదు కదా అందరికి. సో అందుకనే వీక్ డేస్లో పెట్టుకుంటూ ఉంటారు చాలా చాలా రకరకాలుగా. సో టు హ్యావ్ సమ్ సీక్రెట్స్ టు డీల్ విత్ ద డీమన్స్. చాలాసార్లు స్త్రీల కొడుకుల్లో ఆ స్త్రీలకి పురుషుల గురించి చెప్తా ఉంటారు. పురుషుల కొడుకుల్లో వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ అక్క చెల్లెల గురించి, వాళ్ళ అమ్మల గురించి చెప్తా ఉంటారు. దట్స్ అ రాంగ్ టీచింగ్. తప్పది. ఒక స్త్రీ ఎలా ఉండాలో స్త్రీల కొడుకులో నేర్పించాలి. ఒక పురుషుడు ఎలా ఉండాలో పురుషుల కొడుకుల్లో నేర్పించాలి. ఒక స్త్రీ పురుషులు ఎలా ఉండాలో సంఘంలో, ఆరాధనలో, ఒక సర్వీస్లో మీకు తెలియపరచబడుతుంది. ఆమేన్, ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు వాక్యం కొరకు? ఇఫ్ యు ఆర్ రెడీ then only I can deposit. If you are ready then only I can deposit. ఎంతమంది రెడీగా ఉన్నారా? Yes, this is something glorious, this is something awesome, this is something awesome. నెనరగల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠుడైన పురుషుడు ఐశ్వర్యమును చేపట్టుదురు. 2 things, 2 people. యా, స్త్రీ దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలి? పురుషుడు దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలి? దేవుడు ఏది పొందుకుంటే స్త్రీకి బాగుంటుందని దేవుడు చెప్తున్నాడు, ఏది పొందుకుంటే బాగుంటుందని పురుషుడికి తెలియపరుస్తున్నాడో ఈరోజు మనం చూద్దాం. లెట్ us see something. ఓకే, ఘనత, ఆనర్. ఒక స్త్రీ ఈ భూమి మీద డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా గౌరవాన్ని సంపాదించుకోవాలి. ఆనర్, గౌరవం, రెస్పెక్ట్. Are you giving respect to your mother? Are you giving respect to your wife? Are you giving respect to your sisters, siblings, cousins? Are you giving respect to the woman? ఏ స్త్రీ కూడా చెప్పదు నన్ను గౌరవించు అని కదా. నాకు మర్యాద ఇచ్చి మాట్లాడు, నాకు మర్యాద కావాలి అని ఏ స్త్రీ కోరుకోదు. బట్ మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రత్యేకమైన కృపను పొందుకుంటారో, యూ విల్ బీ ఆనర్డ్ ఇన్ దిస్ వరల్డ్.
దేవుడి దగ్గర మీరు ప్రత్యేకంగా ఎప్పుడైతే ఆ గ్రేస్ని రిసీవ్ చేసుకుంటారో అప్పుడు మిమ్మల్ని అనేకులు ఘనపరుస్తారు. ఆమెన్, ఆమెన్. సో ఈ భూమి మీద క్రైస్తవులు, దేవుని బిడ్డలైనటువంటి స్త్రీలు ఏం సంపాదించుకోవాలి? ఘనత, ఆనర్. నా మొగుడు నాకు గౌరవం ఇవ్వట్లేదండి, నా కొడుకు నన్ను గౌరవించట్లేదు, మా నాన్నగారు నన్ను గౌరవించట్లేదు అని చాలామంది స్త్రీలు బాధపడుతూ ఉంటారు. గుడ్, మంచిదే, అది బ్యాటిల్ అనుకోండి. బట్ ఎంతకాలం ఆ బ్యాటిల్? ఎంతకాలము ఆ బ్యాటిల్లోనే ఉంటారు? లుక్ ఎట్ దట్. ఆ స్క్రిప్చర్ చూడండి. నెనరుగల స్త్రీ ఘనత నొందును. అంటే ఏ స్త్రీని దేవుడు ఎక్కువగా కనపరుస్తాడంటే స్త్రీకి ఏం సూట్ అవుతుంది? ఘనత. ఘనత. ఒక స్త్రీకి డబ్బు కాదు, నగలు కాదు, చీరలు కాదు, వజ్ర వైడూర్యాలు కాదు స్త్రీకి సెట్ అయ్యేది. స్త్రీకి సెట్ అయ్యేది ఏంటి తెలుసా? ఘనత, ఆనర్, గౌరవము. ఒక తల్లిని ఒక కొడుకు కానీ లేదంటే కూతురు కానీ, ఏమే ఎట్లున్నావు అనందా ఇట్లా అంటే ఎట్లుంటుంది? ఎట్టుంది ఒళ్ళు చెమచెమలాడుతుందా అని తల్లిని అంటే ఎట్లుంటుంది ఆమెకి? ఏంటి నాకు ఈ ఇంట్లో గౌరవం లేదా, నాకు మర్యాదలు లేవా ఇంట్లో? అది రెండు కేసుల్లో చూసుకోవచ్చు మనం. అటు ప్రాబ్లం ఉంటుంది, ఇటు మనలో ప్రాబ్లం ఉంటుంది కొంచెం. ఓకే, లెట్ us చెక్ అండ్ వై పీపుల్ ఆర్ నాట్ ఆనరింగ్ మీ అని ఒకవేళ మీరు స్త్రీలు మీరు అయిపోయిన తర్వాత ఇట్లా వస్తాను నేను. ఓకే, ఒకవేళ స్త్రీలారా మీ జీవితంలో ఆ దైవికమైన ఘనతను సంపాదించుకోలేకపోతున్నారా? అసలు నేను స్త్రీగా పుట్టి అసలు నాకు దేవుడు ఏమిస్తాడు? ఉద్యోగమా, డబ్బులా, బండే, కార్లా, వజ్రాల, వైడూర్యాల, నగల, బంగారం, అది కాదు దేవుడు మీకు ఇవ్వాలనుకున్న ప్రాముఖ్యమైన ప్రధానమైంది. ద లార్డ్ వాంట్స్ టు గివ్ యూ ఆనర్, ఘనత. ఘనత దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. చాలా గొడ్డు చాకిరి చేస్తూ ఉంటారు స్త్రీలు. భర్తను జాగ్రత్తగా చూసుకోవడంలో, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో చాలా ప్రయాసపడుతుంటారు. బట్ నెవర్ అండ్ ఎవర్ ఎనీ హస్బెండ్ ఎక్నాలజెస్ ఎ వైఫ్. నాకు రోజు అన్నం పెడుతుందండి మా ఆవిడ అని ఏ భర్త స్టేజ్ మీద భార్యల్ని పొగడట్లేదు. సంథింగ్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. మా అమ్మ నేను ఏ పని పిచ్చి పనులు చేసినా మా అమ్మ నాకు రోజు అన్నం పెడుతుంది, నన్ను భరిస్తుంది, సహిస్తుంది అని ఏ కొడుకు కూడా ఆ తల్లిని సత్కరిస్తూ సన్మానించట్లేదు. బట్ వాట్ ఈస్ ల్యాక్ ఇన్ యూ? నాట్ మనీ, నాట్ గోల్డ్, నాట్ శారీస్, ఆనర్. నేను చేస్తున్నాను, నాకెందుకు ఘనత? నాకేంటి అంటే ఆ ఘనత కూడా తెలియదు. ఎందుకు నాకేం రిటర్న్స్ రావట్లేదు? నేను చాలా చేస్తున్నాను, వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్? డీమన్ ఇస్ స్టాపింగ్ యువర్ బ్లెస్సింగ్. ఒక స్త్రీ ఆశీర్వదించబడిందంటే ఆ స్త్రీకి మొట్టమొదటి ఆశీర్వాదం దేవుడు ఏమిస్తాడు తెలుసా? ఘనత. చెప్పాలి స్త్రీలు, చెప్పాలి గట్టిగా, ఘనత, 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 ఆనర్. ద లార్డ్ ఆనర్స్ ఫస్ట్. ద మొట్టమొదటి బ్లెస్సింగ్ మీ జీవితంలో ఏమొస్తుందో తెలుసా? దేవుడిచ్చేది ఘనతనే, నాట్ మనీ, నాట్ మనీ. Maybe you may pray for money. Maybe you may pray for different gold, sarees, things. No. నువ్వు ఏమి ప్రేయర్ చేసినా ఫస్ట్ దేవుడు మీకు ఇచ్చేది ఏంటి? ఘనత, ఆనర్. మై డియర్ ఉమెన్, మై డియర్ డాటర్స్ అండ్ మై డియర్ మదర్స్, లిసన్ దిస్ సర్మన్ వెరీ కేర్ఫుల్లీ. ఒక స్త్రీకి ఆశీర్వాదం ఏంటి? నాట్ మనీ, ఆనర్. మేబీ మీ ఇంట్లో స్త్రీలు ఉన్నారు, లేదా మా ఇంట్లో స్త్రీలు ఉన్నారు, అందరి ఇంట్లో స్త్రీలు ఉంటారు. ఒకవేళ నీ ఇంట్లో స్త్రీ లేదనుకో, నీది అది ఇల్లు కాదు, అది హాస్టల్. అదేంటది? అది హాస్టలే. హాస్టల్లో అబ్బాయిల హాస్టల్, అమ్మాయిల హాస్టల్ ఉంటాయి కదా, అట్లా ఉంటుంది ఇల్లు. అటువంటి ఇళ్లలో ఉండకండి దయచేసి. సో దట్స్ వై గాడ్ క్రియేటెడ్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబాన్ని దేవుడు తయారు చేశాడు. స్త్రీని, పురుషుణ్ణి తయారు చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు స్త్రీలారా ఈ సర్మన్ మర్చిపోకండి. పురుషులారా మీకు కూడా ఉంది ఈ సర్మన్ కమింగ్. ఇంకో ఫ్యూ మినిట్స్లో మీ టాపిక్లోకి వచ్చేస్తాను నేను. బీ రెడీ టు రిసీవ్ దిస్ వర్డ్. ఒక స్త్రీకి దేవుడిచ్చే మొట్టమొదటి
మొట్టమొదటి ఆశీర్వాదం మీ లైఫ్లో దేవుడిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఘనత, ఆనర్. కూతురు పుడితే ఒక ఘనత, ఆ కూతురు మెచ్యూర్ అయితే ఒక ఘనత, ఆ కూతురికి పెళ్ళైతే ఒక ఘనత, ఆ కూతురికి పెళ్ళైతే పిల్లలు పుడితే ఇంకో ఘనత, ఆ కూతురు ఇంకా పెద్దగా అయిపోతే ఆనర్, ఆనర్, ఆనర్. wherever you go, the Lord honors you because you are designed to be received honor. You are designed. దేవుడు మిమ్మల్ని డిజైన్ చేసింది ఎలా తెలుసా? నువ్వు ఘనత పొందుకోవడానికి. ఎక్కువగా ఇళ్లలో భర్తలు ఎక్కువ తిట్టించుకుంటారా, భార్యలు ఎక్కువ తిట్టించుకుంటారా? భార్యలా భర్తలా? తిట్టించుకున్న వాళ్ళు గట్టిగా చెప్తున్నారు బాగా. వావ్, గ్రేట్. Not men. Not every woman scolds her husband. Maximum తిట్టరు. బట్ ఈరోజు దేవుడు ఒకటే అంటున్నాడు, ఒక స్త్రీకి మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంది అంటే ఘనత, ఆనర్ని మీరు సంపాదించుకోవాలి ఈరోజు నుంచి. ఆమెన్. Maybe you may pray for money, you may pray for finances, you may pray for healing, you may pray for different, but ఎప్పుడైతే నువ్వు ఘనత కొరకు Father honor me master because you designed to be honored. I am designed to be honored. నేను డిజైన్ చేయబడింది దేనికి? ఆనర్ అవ్వడానికి. అందరి ముందు పరువు పోవడానికి కాదు నన్ను దేవుడు తయారు చేసింది. అందరి ముందు సిగ్గుపోవడానికి కాదు దేవుడు నన్ను తయారు చేసింది. అందరి ముందు నా పరువు పోవడానికి కాదు దేవుడు నన్ను తయారు చేసింది. అందరి ముందు నేను ఏడవడానికి దేవుడు నన్ను తయారు చేయలేదు. అందరి ముందు సిగ్గు తల వంచుకొని కొంగున దాచుకోవడానికి దేవుడు నన్ను తయారు చేయలేదు. గాడ్ క్రియేటెడ్ యూ టు బి ఆనర్డ్. మీరు ఘనత నొందడానికి దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు స్త్రీలారా. అండ్ మై డియర్ డాటర్స్ అండ్ మదర్స్, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా వినండి. యు ఆర్ కాల్డ్, యు ఆర్ డిజైన్డ్ టు బి ఆనర్డ్. ఘనత పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. నాట్ టు రిసీవ్ మనీ. డబ్బు తీసుకోవడానికి, డబ్బు పొందుకోవడానికి కాదు మిమ్మల్ని దేవుడు తయారు చేసింది. దట్స్ అ రాంగ్. అది వేరే. ఒక స్త్రీని దేవుడు దీవిస్తున్నాడంటే ఆ స్త్రీ ఏ ఏరియాలో ఎక్కువ బ్లెస్ అవుతుందో తెలుసా? ఘనత విషయంలో బ్లెస్ అవుతుంది. నువ్వు ఉద్యోగంలో హెచ్చించబడతావు, ఇదిగో కుటుంబంలో హెచ్చించబడతావు, ఇదిగో ఫ్యామిలీలో, అక్కడ ఇక్కడ ఎన్నెన్ని ఏరియాలో, అన్ని ఏరియాల్లో నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. And I release that kind of blessings in your life from today. Hallelujah. Hallelujah. So కొంచెం అలర్ట్గా, స్పీడ్గా, కొంచెం యాక్టివ్గా ఉండండి. ఈ సర్మన్ మనకే, ఈ సర్మన్ మీకే దేవుడు తయారు చేసి ఆయన తన అమ్ముల పొదిలో దాచిపెట్టి దానికి అభిషేకము, దానికి ఫ్రాగ్రెన్సు, దానికి బలం అన్నీ యాడ్ చేసి మీకు ఇస్తుంటే అది మీరు పొందుకోవడానికే. ఇట్స్ ఫర్ యూ మ్యాన్, ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ యూ. స్త్రీలు, యు ఆర్ కాల్డ్, యు ఆర్ డిజైన్డ్ టు బి ఆనర్డ్. నువ్వు ఘనత నొందబడడానికి తయారు చేయబడ్డావు. నాట్ టు బి రిసీవ్డ్ షేమ్. నువ్వు అవమానాలు పొందుకోవడానికి, నిందలు పొందుకోవడానికి, నొప్పులు, ప్రసవ వేదన పొందుకోవడానికి డిజైన్ చేయబడలేదు నువ్వు. చెప్పండి స్త్రీలారా, నన్ను దేవుడు ఘనత పొందుకోవడానికి తయారు చేశాడు. I want every woman to open their mouths and prophesy this. నన్ను దేవుడు ఘనత నొందడానికి తయారు చేశాడు. ఇంట్లోనే చెప్పరు, కనీసం ఎక్కడని చెప్పండి. ఇంట్లో కిచెన్లో ఎక్కువ బిజీ ఉంటారు మీరు. ఇంట్లో మీకు మాట్లాడవు తెలుసా? సగం చాలా మంది మాట్లాడే నోర్మై, నీకెంత నోర్మై మాట్లాడుతూ నోర్మై అయ్యా ఎంత నోర్మై और मोई. మగవాళ్ళకి బూత్ తప్ప ఇంకో బూత్ రాదు. కానీ ఇక్కడ నోరు తెరవండి ప్లీజ్. ఐ ఎంకరేజ్ యూ టు ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ ప్రొఫెసై అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి నువ్వే ప్రవచించుకోవడానికి నీకు దేవుడిచ్చిన మంచి స్థలము, అవకాశం ఇది. చెప్పండి మళ్ళీ. నన్ను దేవుడు ఘనపరచబడ్డానికి పుట్టించాడు, తయారు చేశాడు. నన్ను దేవుడు ఘనత నొందడానికి, ఘనతను పొందుకోవడానికి తయారు చేశాడు. వీళ్ళొక్కరు సెట్ అయితే ఇంట్లో 100 మందిని పెట్టినా సెట్ చేస్తారు అంతే. వీళ్ళు సెట్ అవ్వలేదా, ఇంట్లో ఒక్కరున్న ఏం చేయలేరు మీరు. సీరియస్లీ
మీరు కానీ పర్ఫెక్ట్గా ఫిట్ ఉంటే మీ ఇంట్లో ఒక 1000 మంది వచ్చినా ఓకే, మీరందరూ ప్రేయర్లో ఉండండి, మీరందరూ ఫాస్టింగ్లో ఉండండి, మీరందరూ కిచెన్లో ఉండండి, మీరందరూ రిలీజ్ అవుతాం, ఏదో ఒక పని చేసి మీరందరూ వాళ్ళందరినీ సెట్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ రైట్ పొజిషన్ యూ విల్ షేక్ యువర్ హోమ్. నువ్వు ఇంటిని షేక్ చేసి పడేస్తారు మీరు. సో అందుకనే లేడీస్ ఫస్ట్. భక్తులు ఎవరన్నా నాకు తెలియదు అన్నమాట. లేడీస్ లేడీస్ ఫస్ట్, మీరే ఫస్ట్. నిజంగా ఎంత ఘనత తెలుసు అది కూడా మీకు. అది కూడా ఒక ఘనతే మీకు. లేడీస్ ఫస్ట్, పురుషులు వెనకేసారు. ఎక్కడో బైబిల్లో రాసింది పురుషుడు పునాదని, అని లోపలే దొక్కేశారు వాడిని. పురుషులు ఎవరు? పునాది కిందనే ఉంటారు నువ్వు అని చెప్పి పైన స్త్రీలు ఇంకా వాళ్ళకి ఇచ్చేసారు. ఇంకా దేవుడు వాళ్ళకి కృపనిచ్చాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం అందరము, నన్ను దేవుడు ఘనత నొందుకోవడానికి తయారు చేశాడు, ఘనతను పొందుకోవడానికి తయారు చేశాడు. ఆమేన్. నో మ్యాటర్ ఏ సంవత్సరంలో ఉన్నా, నీకు ఎంత ఏజ్ ఉన్నా, దేవుడు నిన్ను తయారు చేసింది ఘనపరచబడ్డానికి, ఘనతను పొందుకోవడానికి దేవుడు తయారు చేశాడు. యూ విల్ బీ ఆనర్డ్ అట్ ఎనీ కాస్ట్. వన్ ఆఫ్ ద వైజెస్ట్ పర్సన్ రోట్ దిస్. ఈ భూమి మీద భయంకరమైన జ్ఞానవంతుడు రాశాడు ఈ మాట. ఒక స్త్రీ దేవుడి దగ్గర నుంచి ఏది పొందుకోవాలి? మొట్టమొదట ఆనర్, ఆనర్, ఆనర్. ఒక స్త్రీకి ఒక పెనిమిటి, ఘనపరిచే పెనిమిటి అంటే చాలా గౌరవిస్తుంది. సంవత్సరం అంతా తిట్టి క్రిస్మస్కు చీర కొనిస్తే ఇట్ డజంట్ వర్క్. అది వర్క్ అవ్వదు. అది వర్క్ అవ్వదు. దేవుడు చెప్తున్న మాట, నెనరగల స్త్రీ ఘనత నొందును, నెనరగల స్త్రీ ఘనత నొందును, నెనరగల స్త్రీ ఘనత నొందును. వావ్! దేవుడు అట్టి అభిషేకం ఈరోజు ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ ఇచ్చిన గాక. ఆమేన్. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, ఎ గ్రేషియస్ ఉమెన్. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ మీదకి, ఈ వాక్యం వింటున్న ప్రతి స్త్రీ మీదకి దేవుని కృప ఆవరించును గాక. దేవుని కృప మీ మీద ఉండును గాక. దేవుని కృప మీ కుటుంబాల్లో ఉండును గాక. దేవుని కృప మీ జీవితాల్లో ఉండును గాక. And I bless every woman with the grace of God. చూసి నెరనగల స్త్రీ అంటే ఏంది? ఎవరు సంస్కృతం మాకు అంత రాదు. అది తెలుగు వర్డ్ కాదు, అది యాక్చువల్లీ సాంస్క్రిట్ వర్డ్. నెనరగల స్త్రీ అర్థం కొన్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నెర్ర అంటే నల్ల అంటుకులా ఏంటి కాదు కదా. నెర్రగల స్త్రీ అంటే ఎవరు తెలియదు, చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అరే స్త్రీ అంటే నా గురించే కదా, నాగరు. నెర్రగల స్త్రీ అంత ముందును బలిష్ఠుల ఆశీర్వాదం ఆమె ప్రభా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక ఆమె లే జంప్ డ్యూటీకి. ఆగండి ఒక నిమిషం, అక్కడ మన గురించి రాసింది. నెనరగల స్త్రీ, ఏ స్త్రీ అయితే కృపను పొందుకుంటుందో ఆ స్త్రీ ఖచ్చితంగా ఘనపరచబడుతుంది. ఆమెన్. ఏ స్త్రీ అయితే కృపను పొందుకోదో ఆమె గురించి నాకు తెలియదు, రాయలే. ఆమె గురించి నాకు తెలీదు. ఈరోజు మీరు స్త్రీలుగా ఉండి మీరు ఏం పొందుకోవాలంటే గ్రేస్, కృపను పొందుకోవాలి. దేవుని కృప ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటుందో డెఫినెట్లీ యూ విల్ బి ఆనర్డ్. ఆమెన్. తెలుగు బైబిల్లో వాళ్ళు రాసుకోండి, నెనరగల స్త్రీ అంటే ఏంటంటే కృపను పొందుకున్న స్త్రీ అని రాసుకోండి. Father, I release your grace upon them. నీకు దేవుని కృప ఆవరిస్తే నువ్వు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా గణపరచబడతావు. ఆమేన్, హల్లెలూయా. సో నీకు షీల్డ్ ఇచ్చి, నీకు అవార్డు ఇచ్చి, నిన్ను సత్కరించి, నిన్ను సన్మానించి ఎన్ని రోజులైంది బ్రదర్? చిన్నప్పటి నుంచి అసలు జరగలేదు అన్న. అసలు సత్కారం సన్మానం మనకి అవన్నీ నడవన్నా, అసలు మనకు అవన్నీ తెలియదు కదా. ఇప్పుడు నుంచి జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి వద్దేమో స్త్రీలకి ఏమైపోయింది బ్రదర్, సగం జీవితం అయిపోయింది, ఇంకెందుకు బ్రదర్ ఈ ఘనతలు ఇవన్నీ మనకు వద్దు బ్రదర్. మీరు ఏదో వాక్యం చెప్పి తొందరగా అయిపించేయండి. అయిపిస్తా మీ గురించి చెప్పి అయిపిస్తాను.
దేవుడు ఏం ప్లాన్ చేశాడు, మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, దేవుడు ఏమనుకుంటున్నాడో మీ లైఫ్లో ఏం జరుగుతుంది, వాక్యం మీ గురించి ఏం చెప్తుంది, అసలు మీకేం జరుగుతుంది, అసలు వాక్యంలో నీ గురించి ఏముంది, అసలు నీ లైఫ్లో ఏం జరుగుతుంది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. కృపను పొందుకున్న స్త్రీ ఘనతను అందుతుంది. ఒక స్త్రీకి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఘనత. ఆమెన్, ఆమెన్. ఎవ్రీ ఉమెన్ ఇన్ దిస్ ప్లానెట్ should receive honor by Christ. Amen. So my dear women and daughters and mothers of God, దేవుని కుమార్తెలారా, కుమారులారా, మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఫస్ట్ బ్లెస్సింగ్ మీ కుటుంబంలో ఏమొస్తుందో తెలుసా? ఘనత. ఇంతవరకు మీరు పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 40, 50 సంవత్సరాల నుంచి నీ జీవితంలో అసలు ఘనత అనే పదము నువ్వు వినలేదా? అయితే ఈరోజు విను. The Lord will release His grace upon you and He will honor you. Amen. Honor అనేది స్పిరిచువల్ కాదు, ఫిజికల్. సత్కరించడము, సన్మానించడం అంటే ఏంటి? స్పిరిచువల్ కాదు, ఫిజికల్. ఫిజికల్గా నిన్ను జనాలు సత్కరించి సన్మానిస్తారు. ఆమెన్, ఆమెన్. సో ఐ వాంట్ every woman to be alert and listen this sermon. చాలా జాగ్రత్తగా వినండి. అనేక మందికి స్త్రీలకు మీరు చెప్పొచ్చు, నేను స్త్రీగా పుట్టిన, ఎందుకు దేవుడు నన్ను స్త్రీగా పుట్టించాడు అని చాలామందికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ మధ్య అసలు కాలేజీల్లో, స్కూల్లో చాలా దరిద్రంగా తయారైపోయింది. అమ్మాయిలందరూ ఏమనుకుంటున్నారు? బ్రో అనుకుంటున్నారంట. మొన్న పిల్లలు చెప్తా ఉన్నారు నాకు. ఏమనుకుంటున్నారు? ఇంకో అమ్మాయి ఇంకో అబ్బాయిని బ్రో కమ్ హియర్, బ్రో రా బ్రో అంట. అరే ఏం భయ దిక్కుమాల కాలం వచ్చింది ఇది. అంటే మీకు అమ్మాయిగా పుట్టడం మీకు ఇష్టం లేదా? ఎస్, సమ్ పీపుల్ ఆర్ నాట్ లైకింగ్, సమ్ గర్ల్స్ ఆర్ నాట్ లైకింగ్. అసలు ఎందుకు ప్రభా నన్ను అమ్మాయిగా పుట్టించావు? ఈ ప్రసవ వేదన ఏంటి, ఈ తిట్టించుకోవడం ఏంటి, ఆడేవాడు నాయనకాల పడ్డం ఏంటి, నేను ఈ టార్చర్ ఏంటి, ఈ మెసేజ్లు ఏంటి, ఈ తలకాయ నొప్పి ఏంటి, వాడి కింద నేను బతకడం ఏంటి? అబ్బాయిగా పుట్టించేస్తే అయిపోయిండేగా, ఓ పని అయిపోయిండేది. దేవుడికి తెలీదా ఎవరిని ఎలా పుట్టించాలో? మనం నేర్పియాలి దేవుడికి. రైట్ వర్డ్ మీకు తెలియక మీరు స్త్రీగా పుట్టి కూడా చాలాసార్లు బాధపడ్డారు. సే ఎ సారీ టు గాడ్. ఒక సారీ చెప్పండి దేవుడికి. చాలాసార్లు ఒక్కసారి అనిపించుంటుంది, ఒక్క స్త్రీ కన్నా, ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా, ఒక్కసారన్నా మీ జీవితంలో 20, 30, 40 ఏళ్లలో ఒక్కసారి అనిపించుంటుంది, అనవసరంగా పుట్టాను స్త్రీగా. వచ్చిందా? రావాలా? మీరు నిజంగా మనుషులు అయితే వస్తుంది ఆలోచన. మీరు ఏలియన్స్ అయితే రాదు, మీరు దెయ్యాలైతే రాదు ఆలోచన. మీరు చీము రక్తంతో ఉంటేనే ఆ ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన? అనవసరంగా పుట్టాను, ఏంది ప్రతి నెల ఈ సైకిల్ కడుపు నొప్పి, తలకాయ నొప్పి, ప్రభా ఎందుకు పుట్టించావు తండ్రి అమ్మాయిలాగా నన్ను. మెనీ పీపుల్ క్రై. Many people cry. Some women, they want to become boys. టీ-షర్ట్లు, జీన్స్లు వేసుకొని అబ్బాయిలాగా క్రాఫ్లు కొట్టుకొని అట్లా తయారైపోతున్నారు. Why they want to change their gender? Because ఈ స్త్రీ అనే ఈ జాతిలో ఈ ఆశీర్వాదం లేదని పురుషుడనే ఆ జెండర్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు చాలామంది. బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. అక్కడికే వస్తున్నా, ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్లీజ్ మై డియర్ మదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ డాటర్స్, డోంట్ చేంజ్ యువర్ జెండర్. జెండర్ అంటే ఏం తెలుసా? ఏమంటారు తెలుగులో ఏమంటారు జెండర్ని? జెండర్ స్త్రీలింగం, పుంలింగం అంటారు కదా. ఒక అప్లికేషన్లో పేరు రాస్తూ ఉంటే మేలా ఫీమేలా అని ఉంటుంది ఆప్షన్, అక్కడ టిక్ చేస్తారు కదా మీరు, దాన్ని జెండర్ అంటారు. జెండర్ మూడుది, ఇప్పుడు లేటెస్ట్ ఇంకోటి మూడుది వచ్చింది. ఏ మేల్, బి ఫీమేల్, సి ట్రాన్స్జెండర్. అంటే అడ్డీడి కాకుండా ఇది ఎక్కడ తగలేదు పెట్టింది, ఇది ఎందుకు వచ్చింది కొత్తది? అసలు ఈ భూమి మీద కొత్త ఎందుకు వచ్చి, అసలు ఏంటి మనుషులు అంటే, ఒకడికి మగోడుగా పుట్టడం ఇష్టం లేట్లేదు, ఆడవాళ్ళుగా పుట్టడం ఇష్టం లేదు, అటు కాకుండా అసలు ఆశీర్వాదాలు లేవు. ఈ ఎక్కడ గోలరా నాయన? ఈ ఆడవాళ్ళగా పుట్టిన వీళ్ళకి ఇంకా వాక్యం తెలియలా, మగవాళ్ళగా పుట్టిన మీకు ఇంకా వాక్యం తెలియలా. వాళ్ళకి ఎక్కడ తెచ్చేది నేను స్క్రిప్చర్లు లేవు. మేబీ 2-3 ఉంటాయేమో అంతే, నాట్ మచ్.
బట్ దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని కూడా దేవుడు బ్లెస్ చేశాడు. ఆమెన్. గాడ్ బ్లెస్డ్ ఆడమ్, గాడ్ బ్లెస్డ్ ఈవ్. దేవుడు పురుషుణ్ణి దీవించాడు, స్త్రీని కూడా దీవించాడు. హూ టోల్డ్ యూ యు ఆర్ నాట్ బ్లెస్డ్? హూ టోల్డ్ యూ ఆర్ నాట్ బ్లెస్డ్? ఎవరు చెప్పారు అసలు మిమ్మల్ని దేవుడు దీవించలేదని? ఎవరు చెప్పారు అసలు దేవుడు దీవించలేదని? సో నెవర్ అండ్ ఎవర్, ప్లీజ్ ఒక్కసారి దేవుడికి వెళితే సారీ చెప్పేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఇన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో ఒక్కసారి ఆ చెడ్డ తలంపు వచ్చింది, అనవసరంగా ఎందుకు పుట్టాను స్త్రీలాగా అని నేను అనుకున్నాను. ప్రభువా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫాదర్. ఈ సర్వం తర్వాత నా జీవితం మారిపోయింది. మారిపోద్ది. ఆమెన్, ఆమెన్. వినబట్టలేదు, వినబట్టలేదు, వినబట్టలేదు. ఖచ్చితంగా మారుతుంది. వావ్, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? స్త్రీని దేవుడు ఇంత గొప్పగా దీవించాడా? ఎస్. దేవుడు పార్షాలిటీ దేవుడు కాదు. స్వార్థ దేవుడు పురుషుడు కదా బ్రదర్, ఆయన పురుషులనే బాగా దీవిస్తాడు, అంత సీన్ లేదు. ఒకవేళ అతను ఆ పురుషుల్ని దేవుడు దీవిస్తే అతను దేవుడే కాదు. ఈజ్ నాట్ ఎ గాడ్, ఈజ్ అ మ్యాన్, దట్స్ ఇట్. ద వన్ హూ గివ్స్ ద ఈక్వల్ జడ్జ్మెంట్, హీ ఈస్ గాడ్, హీ ఈస్ గాడ్. చాలా ఆశీర్వాదాలు దాచిపెట్టాడు మీ జీవితంలో దేవుడు. నెరగల స్త్రీ ఘనత నొందును. A gracious woman receives honor, honor, honor. ఎప్పుడైతే దేవుని కృప మీకు యాడ్ అవుతుందో ప్రతిరోజు మీరు దేవుని ఘనతను చూస్తారు. ఆమెన్, ఆమెన్. ఎవ్రీ డే యు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతిరోజు మిమ్మల్ని గణపరుస్తారు. మీకే ఇబ్బంది అయిపో, ఏందబ్బా రోజు పొగుడుతున్నారు. రోజు తిట్లన భరిస్తారు కానీ రోజు పొగడతలు తట్టుకోలేరు. ఎప్పుడు ట్రై చేశారు ఎవరన్నా? మీ హస్బెండ్ కానీ, మీ కొడుకు కానీ, లేదా మీ పిల్లలు కానీ ఎప్పుడైనా ట్రై చేశారు? రోజు పోడారా, 10 రోజులు పోడారా? మీరు తట్టుకోలేరు, మీ వల్ల కాదు. అసలు మీకు తెలియదు అది. యాక్చువల్లీ ఆ డిపార్ట్మెంటే తెలియదు మీకు. రోజు తిట్టుకున్నారా? రోజు పడతాయి బ్రదర్ నాకు తిట్లు. పడని రోజు లేదు, రోజు పడతాయి నాకు తిట్లు. సో యు ఆర్ ట్రైన్డ్ ఇన్ కర్సింగ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ట్రైన్డ్. మీరు అపవాది మీకు ఒక డిఫరెంట్ ట్రైనింగ్ ఇస్తుంది. ఏమని తెలుసా? ఈరోజు నాకు పడతాయి, ఈరోజు నాకు గ్యారంటీ. ఆ ట్రైనింగ్ అయింది. కానీ రోజు దీవెనలు, రోజు ఆనర్ అనే ఆ గొప్ప కృప మీరు ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇంకా మనము ఆ బ్లెస్సింగ్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. మే ద లార్డ్ రిసీవ్ గ్రేస్ అపాన్ యూ అండ్ లెట్ దేర్ బి ఆనర్ ఎవ్రీ డే. ఈ చాలు. ఇంకా తిట్లు, కొట్లు, పెడబబ్బులు, ఇంకా ఇవన్నీ గుద్దుళ్ళు, ఇంకా నలపడము, మిమ్మల్ని విరచడము, మిమ్మల్ని టార్చర్ చేయడం ఇంకా చాలు. చాలా సంవత్సరాల నుంచి మీరు బ్లెస్సింగ్ తెలియక మీరు ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డారేమో. ఇఫ్ యూ వాంట్ ఆనర్ మై డియర్ డాటర్, రైజ్ యువర్ హ్యాండ్. ద లార్డ్ ఈజ్ వాచింగ్ యూ. ఇఫ్ యూ వాంట్ ఆనర్ ఎవ్రీ డే, రైజ్ యువర్ హ్యాండ్. ద లార్డ్ విల్ గివ్ యూ గ్రేస్ టుడే. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిలీజ్ గ్రేస్. ఎవరైతే ఏ స్త్రీకైతే ఘనత కోరుకుంటుందో, ఆశీర్వాదాన్ని కోరుకుంటుందో, ఆ స్త్రీ మీదకి కృపను రిలీజ్ చేస్తున్నాను ప్రభా. ఐ బ్లెస్ దెమ్ విత్ గ్రేస్, ఐ బ్లెస్ దెమ్ విత్ గ్రేస్. వారి మీద కృపను రిలీజ్ చేస్తున్నాను పరిశుద్ధాత్ముడా, కృపను రిలీజ్ చేస్తున్నాను పరిశుద్ధాత్ముడా. ఫాదర్, గివ్ దెమ్ ఆనర్ ఎవ్రీ డే ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. బ్లెస్ యూ, బ్లెస్ యూ. బైబిల్లో మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆశీర్వదింపబడిన స్త్రీలు ఉన్నారు, కానీ డబ్బున్న స్త్రీలు లేరు. ఎవరు? డబ్బులు కలిగిన స్త్రీలు లేరు. అంటే మీ జీవితంలో, ఒక స్త్రీ జీవితంలో దేవుడు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఆనర్, ఘనత. ఒక స్త్రీ జీవితంలో భర్త అనేది ఒక ఆశీర్వాదం. ఒక స్త్రీ జీవితంలో పిల్లలు అనేది ఒక ఆశీర్వాదం. ఒక స్త్రీ జీవితంలో ఇల్లు అనేది ఒక ఆశీర్వాదం. ఒక స్త్రీ జీవితంలో బిడ్డల సక్సెస్ అనేది ఒక ఆశీర్వాదం. ఒక స్త్రీ జీవితంలో ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నీ ఆశీర్వాదాలే. ఆమెన్, ఆమెన్. యా. సో దే ఆర్ many women in the Bible, many women in the Bible. అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు వెండి బంగారములతో. కానీ శారాకు ఉన్నట్టు బైబిల్ ఎక్కడ లేదు. బట్ గాడ్ honored Sarah with the son, with the son. God honored Sarah with a son.
ఎప్పుడైతే శారాకి ఆ 90 సంవత్సరాల దాకా ఏమి లేదు, కృప లేదు, ఘనత అసలు లేదు. అందరు ఎదురుతున్నారు, గొడ్డలు చేస్తూనే ఉన్నారు. 90 years వరకు ఆమెకేం అర్థం కాలేదు. అండ్ ద 90th year షీ రిసీవ్డ్ గ్రేస్. ఆమె కృపను పొందుకుంది. షీ ఆనర్డ్ బై మెనీ వన్. ఆ భూమి మీద, ఆ దేశంలో, ఆ ప్రజలు అనేక మంది సారాను ఘనపరిచారు. ద లార్డ్ గేవ్ ఆనర్ టు హర్. దేవుడు ఆమెకేమిచ్చాడు? ఘనతనిచ్చాడు. ఘనతనిచ్చాడు. చాలా సంవత్సరాల నుంచి పెళ్లి కాలేదు రెబ్కాకి. సడన్ గా దేవుడు ఎలియాజర్ని పంపించి వాళ్ళ ఇంటికి ఆ సంబంధాన్ని ఖాయం చేసినప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, రెబ్కా డబ్బులు ఏం పొందుకోలే, బట్ ఘనతను పొందుకుంది. షీ గాట్ మ్యారీడ్ టు ఎ ప్రేయర్ పర్సన్. ఒక ప్రార్థనా పరుణ్ణి, ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. ఒక శపించబడిన వాడిని పెళ్లి చేసుకోలా. ఒక ఆశీర్వదింపబడిన ఆమెని ఎప్పుడైతే రెబ్కాకి కృప వచ్చిందో, వెంటనే రెబ్కా ఏమైంది తెలుసా? ఆనర్ చేయబడింది. ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా నీ జీవితంలో, దేవుడు నీ జీవితానికి కృపనిస్తాడు. నెక్స్ట్ ఆనర్, ఘనత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కృప పొందుకునేంత వరకే మనం ఇబ్బంది పడేది. వన్స్ మనం కృపను పొందుకున్నామా, డెఫినెట్లీ వి విల్ బి ఆనర్డ్ బై గాడ్. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో హన్నా ఆమె జీవితంలో డబ్బులు ఏం పొందుకోలేదు. షీ గాట్ మ్యారీడ్, బట్ దెర్ ఇస్ నో ఆనర్. బట్ వెన్ షీ ప్రేడ్, షీ రిసీవ్డ్ గ్రేస్. దెన్ షీ ఆనర్డ్ విత్ ఎ సన్. దేవుడు ఆమెకు కృపనిచ్చాడు. ఈరోజు మీ అందరికీ కృపనిచ్చును గాక. ఆమెన్, 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 ఆమెన్. ఇంకోటి లైట్ తీసుకోకండి ఈ వాక్యం. మై డియర్ డాటర్స్ అండ్ మై డియర్ మదర్స్, సిస్టర్స్, సో కాల్డ్ పీపుల్, డోంట్ టేక్ దిస్ సర్మన్, డోంట్ ఇగ్నోర్ దిస్ సర్మన్. ఈ సర్మన్ ఇగ్నోర్ చేయకండి. బైబిల్లో మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసిన ప్రతి స్త్రీకి దేవుడు కృపనిచ్చాడు, ఘనతనిచ్చాడు. కృపనిచ్చాడు, ఘనతనిచ్చాడు. కృపనిచ్చాడు, ఘనతనిచ్చాడు. ఫస్ట్ ఘనతకు ముందు దేవుడు మీకు కృపనిచ్చును గాక. హల్లెలూయా. ఏ డిపార్ట్మెంట్లో మీరు ఎండిపోయారో, ఏ ఏరియాలో మీరు సోలిపోతున్నారో, ఏ ఏరియాలో మీరు కన్నీరు కారుస్తున్నారో, ఆ ఏరియాలో మొత్తము దేవుడు మీకు కృపనిచ్చును గాక. ఆ ప్రాంతంలో అన్ని ఏరియాల్లో మీరు ఘనపరచబడును గాక. హల్లెలూయా. యూ షుడ్ బి ఆనర్డ్. యువర్ ఎలిజిబుల్ టు బి ఆనర్డ్. దేవుడు మిమ్మల్ని తయారు చేసింది ఘనపరచడానికే. ఆమెన్. So I am trained, I am designed, I am qualified, I want to be honored. నేను పుట్టిందే ఘనపరచబడ్డానికి. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఈ మాట నీకే. ఆమెన్. ఈరోజు వాక్యం ఏంటంటే మీరు ధన్యులు. ఆమెన్. యువర్ హైలీ బ్లెస్డ్, యువర్ హైలీ ఫేవర్డ్. సో మనము రూతు జీవితంలో గమనిస్తే, రూతుకు కూడా ఏం డబ్బులు రాలా, బ్యాంకులో డబ్బులు రాలేదు, డిపాజిట్ పడలేదు, పిఎం పెన్షన్ ఫండ్ ఏం పడలేదు, తర్వాత కేసీఆర్ పెన్షన్ కూడా పడలేదు. రావాలి కదా ఆమెకి. ఇప్పుడు వస్తున్నాయి అందరికీ, విధవరాళ్ళకి, ముసలోళ్ళకి. మన సీఎం పిఎంలు ఏం చేస్తున్నారు? పెన్షన్లు, డబ్బులు ఇస్తున్నారు, పెన్షన్లే. కానీ బైబిల్లో మనం వెతికితే ఏ స్త్రీకి కూడా డబ్బులు ఇచ్చినట్టు దేవుడు సరిగ్గా గమనించలేదు. నేను ఐ నెవర్ సీన్. బట్ గాడ్, దేవుడు ఒకటి సపరేట్గా ఎత్తిపెట్టాడు మీకు. దాని పేరేం తెలుసా? ఘనత. యు బోర్న్. దేవుడు మిమ్మల్ని డిజైన్ చేసిందే ఘనతను అందుకోవడానికి. ఫస్ట్ మీరు ఘనత నొందండి. ఆ ఘనతలో డబ్బు, ఆరోగ్యము, బలము, శక్తి, సామర్థ్యము, ఆనందము అన్నీ ఉంటాయి దాంట్లో. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో రూత్, హర్ లైఫ్ వాస్ బ్రోకెన్. ఆమె జీవితం ముక్కల చెక్కలైపోయింది. అనవసరంగా ఈ క్రైస్తవుని పెళ్లి చేసుకున్నాను. వీడు చూస్తే పుట్టుకొని చచ్చాడు. వీడు క్రిస్టియన్స్ అంటే ఓ పెద్ద బలే ఉంటారు అనుకున్నా. వీడు చూస్తే పెళ్ళైన నెలకే ఎగిరిపోయాడు. ఇదేంద్రా నాయన అనుకుని ఆమె చాలా బాధపడతా ఉంది. దేవుడు ఎప్పుడైతే ఆమె ఒక మాట చెప్పిందో నయోమితో, నీ దేవుడి నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ వారే నా వారు అనందో, ద లార్డ్ రిలీజ్డ్ హిస్ గ్రేస్ అపాన్ హర్. దేవుడు ఆమె మీద కృపను కుమ్మరించాడు. ఆమెన్, ఆమెన్. ఎప్పుడైతే ఆ రూతు జీవితంలో కృప వచ్చిందో, వెంటనే
ఆమె కొత్త పెనిమిటితో గణపరచబడింది. హల్లెలూయా. చూడండి, పెళ్ళయి భర్త చనిపోతే ఆమె అప్పుడు ఏమవుతుంది? సెకండ్ వైఫ్ కింద వస్తుంది. ఎవరిని వెతుకుతారు? సెకండ్ వెతుకుతారు. కానీ ఆమెకు వచ్చిన కృప ఏంటి తెలుసా? అసలు అతనికి ఇంతవరకు పెళ్లి కూడా కాలేదు బోయాజుకి. ఆమెను చూడంగానే సెలెక్ట్ చేశాడు. దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమెన్. వినబడలే? ఆమెన్. కృప అంటే అది నువ్వేం కష్టపడబడలే, ఆయన ఇచ్చేస్తాడంతే. ఆమెన్. హల్లెలూయా. కృపకు అసలు మనం ఆమె అసలు ఏమీ కష్టపడలే, జస్ట్ పలికింది, నీ దేవుడు నా దేవుడు అనింది. ఐ థింక్ షీ యాక్సెప్టెడ్ నయోమిస్ గాడ్. దెన్ ద లార్డ్ రిలీజ్డ్ గ్రేస్. ఆయన కృపను రిలీజ్ చేసిన వెంటనే వాళ్ళిద్దరూ ఆ మోయాబు దేశంలో నుంచి నేరుగా మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు? ఇజ్రాయేల్ ప్రాంతానికి వచ్చేసారు. అక్కడ ఆమె సంబంధాలు స్టార్ట్ చేసింది. ఎవరు? నయోమి. చూస్తూ ఒక చక్కటి ఒక కుమారుడిని తీసుకొచ్చి ఆ బోయాజుకిచ్చి రూతుకిచ్చి పెళ్లి చేసింది. వావ్, దట్స్ ద గ్రేస్. ఆమెన్, ఆమెన్. అప్పుడు రూతు గణపరచబడిందా లేదా? ఎస్, రూత్ హస్ బీన్ ఆనర్డ్. ఫస్ట్ రూతుకి దేవుడు కృపనిచ్చాడు, తర్వాత ఆనర్నిచ్చాడు. నెననగల స్త్రీ అంటే కృపను పొందుకున్న స్త్రీ ఖచ్చితంగా గణపరచబడుతుంది. అంటే ఈరోజు మీరు కృపను పొందుకోగలిగితే ప్రతి స్త్రీ మీరు అన్ని ఏరియాల్లో గణపరచబడతారు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేయలేదు. ఇంకోటి, ఒకవేళ చాలామంది మీకు లేటెస్ట్ అమ్మాయిలు కానీ తర్వాత యవనస్తులు మీకు కలుస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకు కూడా ఇటువంటి ఆలోచన వస్తుంది, అనవసరంగా అమ్మాయిగా పుట్టే మేము చి మీరు ఎలా ఉన్నారంటే నోర్మై వాళ్ళు రాలగొడతాను. వాళ్ళని సరిచేయండి, వాళ్ళని గద్దించండి. మీకు అసలు తెలియదు, ఆ స్త్రీగా పుట్టిన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఆమెన్. హల్లెలూయా. సో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఒక స్త్రీకి దాచిపెట్టాడు. ఏ స్త్రీ బైబిల్లో కృపను పొందుకుందో ఆ ప్రతి స్త్రీ ఘనత పొందుకుంది. ఆమెన్. హల్లెలూయా. సో every woman in the Bible, they received grace and they received honor. They received honor. ఈరోజు మీరు కూడా మొట్టమొదటిగా ఈరోజు ఈ ఇయర్ ఎండింగ్లో, మంత్ ఎండింగ్లో దేవుడు మీకు ఇస్తున్న ఫ్రెష్ రెవల్యూషన్. దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్. యూ నీడ్ టు బిలీవ్ దిస్ ఇస్ ఫ్రమ్ గాడ్. ఆయన చెప్తుంటే నేను రాసుకున్న మాటలు ఇవి. దిస్ ఈస్ ఫ్రమ్ గాడ్ మై డియర్ డాటర్స్ అండ్ మదర్స్. ఇది దేవుడి నుంచి వచ్చిన మాట. దిస్ అ ఫ్రెష్ రెవల్యూషన్. నేను ఇంతవరకు బోధించలేదు దీన్ని. ఫస్ట్ ఇక్కడే మీ జీవితాల్లో డిపాజిట్ చేస్తున్నాను. జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ దిస్ వర్డ్స్. ఈ మాటల్ని జాగ్రత్తగా తీసుకోండి. నెనరగల స్త్రీ అంటే కృపను పొందుకున్న స్త్రీ ఖచ్చితంగా గణపరచబడుతుంది. అంటే మిమ్మల్ని దేవుడు ఎందుకు క్రియేట్ చేశాడంటే మిమ్మల్ని గణపరచడానికి. ఆమెన్. హల్లెలూయా. God created you to honor in every department, in every area. Never and ever underestimate this word. ఎప్పుడు తక్కువ అంచనా. ఇంకా ఎవరికైనా డౌట్ వస్తుందా? ఏముందిలే, అమ్మాయి జరుగుతాయి అనుకుంటున్నావా? నెరవేరదు. అనుకో. ఏమని? నేను పుట్టిందే గణపరచబడ్డానికి. పలుకుతారు ఒక్కోసారి. స్త్రీలారా పలకండి, నేను పుట్టిందే గణపరచబడ్డానికి. సో యూ నీడ్ టు రిసీవ్ దిస్ ఆనర్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఈ ఘనతను, దేవుడి ఘనతను మీరు సంపాదించుకోవాలి. డోంట్ ఇగ్నోర్ ఆనర్. డోంట్ ఇగ్నోర్ ఆనర్. డోంట్ ఇగ్నోర్ ఆనర్. సో మై డియర్ బ్రదర్స్, మై డియర్ సన్స్, honor your people, honor your mother, honor your sisters, honor your wife, honor your relatives, honor every woman. ఒక స్త్రీని బానిసగా చూడకండి. ఒక స్త్రీని అవసరానికి వాడుకునే విధంగా చూడకండి. ఒక స్త్రీ యొక్క పిలుపు గొప్పది. ఆ స్త్రీ ఘనపరచబడ్డానికి దేవుడు ఆమెను తయారు చేశాడు. నాట్ టు బి సోల్డ్ అవుట్. కొనుక్కోవడానికి కాదు దేవుడు స్త్రీని తయారు చేసింది. అమ్ముకోవడానికి కాదు దేవుడు స్త్రీని తయారు చేసింది. ఘనపరచడానికి. God honored every woman in the Bible, the one who follows God. ఎవరైతే దేవుడిని వెంబడించారో వారందరికీ దేవుడు కృపనిచ్చి
మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు కనపరుస్తాడు. ఆమెన్. ఐ థింక్ మీ ముఖాల్లో ఏం సంతోషం, ఆనందం కనిపిస్తలేదు నాకు. అంటే 30 సంవత్సరాలు మారంది, ఇంకో రాబోతున్న సంవత్సరాల్లో మారుతుందా? మారి చూపిస్తాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. నా దేవుడు చాలా గొప్పోడు. మై గాడ్ ఇస్ ఎ అమేజింగ్ గాడ్. మై గాడ్ ఇస్ అన్ అమేజింగ్ గాడ్. మై గాడ్ ఇస్ అన్ అమేజింగ్ గాడ్. నా దేవుడు చాలా గొప్పోడు. నా దేవుడు చాలా గొప్పోడు. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. సో ఐమ్ ఫినిషింగ్ అబౌట్ ద వుమెన్. ఓకే, స్త్రీల గురించి నేను ఆల్మోస్ట్ చెప్పాను. ఇంకా మీరు ధ్యానించుకోవాలి ప్రతిరోజు. తండ్రి నన్ను కనింది, నన్ను పుట్టింది, నన్ను పుట్టించింది, నన్ను గణపరచడానికి కదా ప్రభా. ఓకే, దెన్ గివ్ మీ గ్రేస్. నాకు కృపని ప్రభా, నేను ఆటోమేటిక్గా గణపరచబడతాను. ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ దిస్ వర్డ్, డెఫినెట్లీ నీ జీవితంలో ఇది నెరవేరుతుంది. ఆమెన్. నీ జీవితంలో ఈ మాటలు నెరవేరుతాయి. ఆమెన్. హల్లెలూయా. ఎస్ 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 ఎస్. స్త్రీల జీవితాల్లో చాలా చాలా గాయాలు, చాలా నొప్పులు, చాలా భయంకరమైనటువంటి సాడ్ స్టోరీస్, చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేరు. The Lord is watching you, my dear daughter. The Lord is seeing you, and He will honor you at the right time. He will send the grace, and next He will send the honor. Amen. 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 స్త్రీలారా సిద్ధంగా ఉండండి. మొట్టమొదట మీ మీదకు కృప కృంభరింపబడుతుంది, ఆ తర్వాత ఘనత కృంభరింపబడుతుంది. ఆమెన్. యు ఆర్ డిజైన్డ్, యు ఆర్ క్రియేటెడ్ టు బి ఆనర్డ్. మీరు ఘనపరచబడడానికి దేవుడు మిమ్మల్ని కని ఉన్నాడు. ఆమెన్. యా, లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. Proverbs 11:16. నెనరు గల స్త్రీ ఘనతనందును. ఓకే, బలిష్ఠులు. హియర్ కమ్స్ మేల్. పురుషుల్లోకి వచ్చేద్దాం. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. ఐశ్వర్యమును చేపట్టుదురు. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ద స్ట్రాంగ్ మ్యాన్ retain richness or riches. Strong men అంటే ఒక స్త్రీ దేనికి డిజైన్ చేయబడింది? ఘనతను పొందుకోవడానికి. ఒక పురుషుడు దేనికి డిజైన్ చేయబడ్డాడు? ఐశ్వర్యమును పొందుకోవడానికి. చెప్పండి పురుషులారా, ఐశ్వర్యం అనండి. వినబట్టలేదు. వద్దనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోవచ్చు. నాకు ఐశ్వర్యం వద్దు, ఇవన్నీ డబ్బు గిబ్బు తలకాయ నిప్పు బాబా, ఈ డబ్బులు అంటేనే పిచ్చబ్బా, దయ్యాలు. ఈ డబ్బులని ఎవరు చెప్పింది డబ్బు దయ్యం అని? సమ్ పీపుల్ దే స్పీక్ నాన్ సెన్స్. మనీ దయ్యం పడింది, డబ్బు దయ్యం, డబ్బు దయ్యం పడింది. అసలు డబ్బు దయ్యమే కాదు. Who told you that money is a demon, man? కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి, పట్టుకుని ఊగులాడుతూ ఉంటారు. ధనాపేక్ష ధనాపేక్ష ధన. నువ్వు డబ్బు మీద ఆశపడ్డావు, డబ్బు నీ మీద ఆశపడలే. నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు, డబ్బే నిన్ను ప్రేమించట్లే. అది బానే ఉంది, నువ్వే చెడిపోయింది. యూ స్పాయిల్డ్ మ్యాన్. డబ్బును అంటావేంది? వై యూ పీపుల్ ఆర్ స్కోల్డింగ్ మనీ? అది లేకపోతే ఇక్కడికి వచ్చే వాళ్ళ పెట్రోల్ పోసుకొని, అది లేకపోతే ఆఫరింగ్ వేస్తారా? లేదు. అది లేకపోతే తింటారా? లేదు. దేవుడే డబ్బును సృష్టించాడు, నాట్ హ్యూమన్స్. ధనాపేక్ష, ధనం ధనం, డబ్బు పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది. 1000 రూపాయలు ప్రభా, నాకు 1000 రూపాయలు 1000 రూపాయలు కావాలి ప్రభా అంటే పక్కనోడు 1000 రూపాయలు కదా అని చల్లగానే ఉంటాడు. ప్రభా నాకు 10,000 కావాలంటే ఏమో ఎన్ని కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, గమ్ము ఓకే కొనుక్కుంటుంటాడు. ప్రభా నాకు 1,00,000 రూపాయలు కావాలని పక్కనోడు విన్నాను అనుకో, డబ్బు పిచ్చి పట్టింది వీడికి. ఏంటి డబ్బు పిచ్చి పట్టింది వీడికి అనుకుంటారు. వీడు పొరపాటున వాడిని చూసుకోకుండా ప్రభా నజరేయుడైన యేసు నామములో నాకు 10 లక్షలు. ఏయ్ ఆపు నీ ప్రార్థన, నువ్వు నీ ప్రార్థన డబ్బు ప్రార్థన. డబ్బు పిచ్చి పట్టింది నీకు, డబ్బు పిచ్చి. పక్కన వాళ్ళు ఎవరన్నా చూసుకోండి, వాళ్ళు చేయనీరు ప్రార్థన మిమ్మల్ని. వీడు 10 లక్షలు అడుగుతున్నాడు, వీడు ఏ ఇంటికి కన్నం పెడుతున్నాడో, ఏ బ్యాంకు కన్నం పెడుతున్నాడో, వీడు 10 లక్షలు అడుగుతున్నాడు, ఈ డబ్బు పిచ్చి పట్టింది అని చాలా మందికి జ్ఞానం అనే వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను అడిగేది అడుగుది మీకు గుండాగుతుంది. ప్రభా 1000 కోట్లు ప్రభా, పాస్టర్ గారికి డబ్బు పిచ్చి పట్టింది. ఇంకోటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను మిమ్మల్ని అడగట్లేదమ్మా, మీకు ప్రైజ్ లాడ్. నేను మిమ్మల్ని అడగట్లేదు, నేను ఆయన అడుక్కుంటున్నాను. ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని ఒక 10 రూపాయలు అడిగితే ప్రతి 10 కదా బ్రదర్, 1,00,000 రూపాయలు. 1,00,000 బ్రదర్ లేవు బ్రదర్, మొన్నే ఫీజు కట్టాము. ఇక మీకు చెప్తారు నాకు సాకులు. నేను అందుకని ఎప్పుడు ఎవరిని అడగను. ఐ డోంట్ ఆస్క్. నేను అడగను అయ్యా, నిజంగా నేను అసలు అడగను కూడా అడగను ఎవరిని.
నేను నా జీవితంలో పరిచర్య స్టార్ట్ చేసినప్పటి నుంచి దేవుడి మీద ఆధారపడడం నేను నేర్చుకున్నాను. ఏ డబ్బు కావాలన్నా, ఏది కావాలన్నా, ఉన్నావా కొంచెం డబ్బులు కావాలి, ఇసిరే 2 కట్టలు, కొంచెం డబ్బులు కావాలి ఒక బ్యాగ్ పడి, లేదా కొంచెం డబ్బులు కావాలి కట్టుకోవాలి, ఆ రెంట్లు కట్టాలి, ఇదిగో అవన్నీ కట్టాలి, ఇవన్నీ చెయ్యాలి, ఇవి కొనుక్కోవాలి, ఏంటి ఏయి తొందరగా. నేను ఫస్ట్ చెప్పేది ఆయనకి, అంతే. ఇంకా మైండ్లో ఎవరికైనా ఉందా డబ్బు దెయ్యమని? డబ్బు దెయ్యం పట్టింది, డబ్బు దెయ్యం. నేను ఒక మారుతి 800 కొనుక్కుంటే మీరు పాస్టర్ గారికి దేవుడు కారు ఇచ్చాడు అనుకుంటారు. నేను ఒక ఇనోవా కొనుక్కుంటే మాత్రం అయ్యగారు మీకు ఎందుకు ఇంత పెద్ద కారు అన్న అంటారు. ఒకవేళ పొరపాటున ₹1,00,00,000 కారు కొననుకో, అయ్యగారు 10 కార్లు వస్తాయి, ఇంత పెద్ద కారు కొన్నారు మీకు. ఇక స్టార్ట్ అవుతుంది. Money is not devil. Money is not devil. Please don't blame money. Don't blame money. Here comes to the men. ఇప్పుడు పురుషుల మీదకి వస్తున్నాడు చూడు దేవుడు. బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు, and the strong men retain riches. ఇప్పుడు దాకా చూసారు కదా, స్త్రీలకు ఏముండాలి? ఘనత. పురుషులకి ఏముండాలి తెలుసా? రిచ్నెస్. ఆ రిచ్నెస్లో డబ్బులు, ఆ రిచ్నెస్లో ఐశ్వర్యము, ఆ రిచ్నెస్లో బంగారము, ఆ రిచ్నెస్లో అన్నీ యాడ్ అయిపోతాయి. అంటే పురుషుడు దేని కొరకు డిజైన్ చేయబడ్డాడు? పురుషుడిని దేవుడు ఎలా డిజైన్ చేశాడు? రిచ్నెస్ పొందుకోవడానికి డిజైన్ చేశాడు. ఆమెన్. వినబడలేదు. పురుషులు అసలుకే మర్చిపోయారు ఆమెన్ చెప్పడం ఈ మధ్యకాలంలో. చెప్పండి ఆమెన్. మీ గురించి చెప్పేది నేను, మీ గురించే. లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండం 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ నంబర్ 13 వర్స్ నంబర్ 1. అబ్రాము తనకు కలిగిన సమస్తమును. ఎవరు? అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. ఓకే. అబ్రాము ఆగండి. ఎవరైనా? అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అండర్లైన్ చేసుకోండి వీలైతే. ఎవరున్నారు అక్కడ? నో స్త్రీ, నో ఉమెన్, ఓన్లీ మెన్. The Lord is talking to men today. The Lord is talking to his sons today. Every man should be rich. Amen. పక్కన వాళ్ళ మీద ప్రవచించండి, పురుషులారా నువ్వు రిచ్ అవును గాక తొందరలో. చూడు, ఒక్కరన్నా పలుకుతున్నారు, తొందరగా పలకండి. మీరు తొందరగా రిచ్ అవును గాక. గట్టిగా చెప్పండి పక్కన, తొందరగా రిచ్ అవును గాక. నువ్వు మీరు ఒక్కరున్న 1000 మందిలాగా సౌండింగ్ ఇవ్వాలి నాకు. మీరు తొందరగా రిచ్ అవును గాక. అది మొబైల్ అంటే ఆమె మైకులు కూడా పడలేదు. తొందరగా మీరేమవ్వాలా? రిచ్ అవ్వాలా తొందరగా. పురుషుల్ని దేవుడు డిజైన్ చేసింది దేవుని కుమారులకి కరెక్ట్గా సరిపోయే ఆశీర్వాదం అని తెలుసా? రిచ్నెస్ నాట్ ద పావర్టీ. దరిద్రం కాదు పురుషులకు సెట్ అయ్యేది. పురుషులకి సెట్ అయ్యేది ఏంటి చెప్పాలి. పురుషులు బ్రాస్లెట్ వేసుకోకపోయినా, పురుషులు మెడలో చైన్ వేసుకోకపోయినా, పురుషులు వడ్డానం కట్టుకోకపోయినా, పురుషులు పాపడవిలు పెట్టుకోకపోయినా వాళ్ళు రిచ్చే. ఆమెన్. ఏం చేసుకుంటాడు ఈ అబ్రహాము? నాకు అర్థం కాదు. దేవుడు ఆయనకు బంగారం ఇచ్చి పెట్టాడు. అబ్రహాము వెండి బంగారములతో బహుధనవంతుడై ఉండెను. డబ్బు పిచ్చి పట్టింది అబ్రహాంకి? డబ్బు పిచ్చి పట్టిందా? నో, మనకు పిచ్చి పట్టింది. వాక్యం అర్థం కాక. బైబిల్లో మళ్ళీ క్లియర్గా ఉంటుంది. ధనవంతుడు పరలోక రాజ్యములోకి పోవడము అసంభవము. సూది బెజ్జములో ఒంటె దూరగలదు కానీ దూరుతుందా? దూర్చు చూద్దాం. నువ్వు దూర్చు, నేనైతే దూరత నా వల్ల కాదు. గుండు సూది లేదా బట్టలు కుట్టిన సూది కూడా తెచ్చి దాంట్లో ఒంటిని దూర్చు చెప్తా. భలే దొరుకుతాయి అబ్బా మీకు వాక్యాలు. ఏంటది?
సూది బెజ్జములో వంటె దూరగలదు, కానీ పరలోక రాజ్యములోకి ధనవంతుడు పోవడము అసాధ్యము. సాధ్యము, అన్నీ సాధ్యము. చేంజ్ యువర్ స్క్రిప్చర్స్ మ్యాన్, చేంజ్ యువర్ స్క్రిప్చర్స్. ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్లే పట్టుకోనావు నువ్వు. ఇంకా అవుట్డేటెడ్ స్క్రిప్చర్సేనా? అప్గ్రేడ్ అవుతుంది, 2023 రాబోతుంది. ఇంకా నువ్వు పాతవే పట్టుకొని ఊగులాడుతా ఉంటే చింతకాయలు కూడా రాలవు. వేస్ట్ ఇవన్నీ. చూడండి, మీకు సంబంధించిన స్క్రిప్చర్ ఉంది ఇక్కడ 13లో. అబ్రాము వెండి ఏం చేసుకుంటాడు? వేసుకుంటాడా? వెండి అయినా ఉంది. తర్వాత బంగారం పెట్టుకుంటాడా? ముక్కు పుట్టక మటానం వేసుకుంటాడా? మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆయనకి? మగోడికి రిచ్నెస్, అందం. Men are called to be rich, not to be poor. Men, you people are called to be rich. ఎవడైనా మీ రిచ్నెస్ గురించి ఎవరన్నా రిమార్క్స్ కానీ వంకలు బెంకలు జింకలు పెడుతుంటే అర్జెంటుగా వాడిని ఖాళీ చేయండి, వాడికి దూరంగా ఉండండి. ఎవ్రీ మెన్, దేవుని ప్రతి కుమారుడు రిచ్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. బలిష్ఠులు ఐశ్వర్యాన్ని చేపట్టుదురు. స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్. ఏమన్నా ఇంగ్లీష్లో? లెట్స్ సీ దట్. స్ట్రాంగ్ మ్యాన్ రిటైన్ రిచెస్. ఈరోజు నేను ఒకటే నమ్ముతున్నాను, ఒకటే పలుకుతున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని కుమారుడు రిచ్ అవును గాక. I think I want a big amen, man. I want a big amen. 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 ఇదిగో ఈ వాక్యం వింటున్న మీరు 100% రిచ్ అవుతారు. ఆమెన్, హల్లెలూయా. A strong man retains riches. పురుషుడికి దేవుడు డిజైన్ చేసింది ఏం తెలుసా? రిచ్నెస్. చూసాడు, వీళ్ళకి ఇవ్వాల వెండి బంగారం వేసుకునేది ఎవరు? వీళ్ళే. వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళకి కొడుకునో పెనిమిటినో ఇల్లో ఏదేదో ఇచ్చేస్తున్నాడు. ఈయన అబ్రాముకి అసలు ఏం వేసుకోడు, కానీ అబ్రాముకి ఇచ్చాడు దేవుడు. రిచ్నెస్ బిలాంగ్స్ టు మెన్. ఆమేన్. ఆయనకి వెండి బంగారం వస్తే 2-3 కేజీలు అట్లా భార్యకి ఇస్తాడు, అట్లా పెట్టుకుంటుంది. ఆమేన్. ఒకటే గొడవ ఉంటుంది, పుట్టింట్లోది, ఆ ఇంట్లోది, ఈ ఇంట్లోది. తలనొప్పి అబ్బాయి పెళ్ళిళ్ళు. వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళు ఏం పెట్టారు? మా ఇంట్లో వాళ్ళు బేసలే పెట్టారు, మీ ఇంట్లో చైన్ పెట్టారు, మా ఇంట్లో వడ్డాను పెట్టారు, మా ఇంట్లో ముక్కు పెట్టారు. ఏ తలకాయ. మెన్, ప్లీజ్ బి రిచ్. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ, తొందరగా రిచ్ అవ్వండి యేసు నామములో. తండ్రి, నువ్వు చెప్పావు కదా బైబిల్లో, వాక్యం సెలవిస్తుంది ప్రభా, మెన్ రిటైన్స్ రిచెస్. బలిష్ఠులు ఐశ్వర్యమును చేపడతారు. నేను పురుషుడిని, నన్ను పురుషుడిగా పుట్టించావు, నాకు ఐశ్వర్యం ఇవ్వు అని మీరు రూఢిగా అడగచ్చు ఈ రోజు నుంచి. ఐ వాంట్ ఎ బిగ్ ఆమేన్. ఆమేన్. ఉత్తుత్తి ప్రార్థన, డొక్కు ప్రార్థన చేయకండి. ప్రభా కాపాడు, ప్రభా మావిడిని కాపాడు తండ్రి, మా అబ్బాయిని కాపాడు ప్రభా, మా అమ్మాయిని కాపాడు ప్రభా. ఈ కాపాడు ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు రిచ్ అయితే మీకు కారు ఉంటుంది, ఆ కారుకు డ్రైవర్ ఉంటాడు, ఈ పక్కన పిఏ కూడా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఈ రిచ్నెస్ వద్దు మీకు. దరిద్రము, కరువు. పురుషుడు బ్లెస్ అయితేనే ఇంటికి అందం. ఆమేన్, హల్లెలూయా. And my dear men, I encourage you to pray like this: Father, make me rich. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం నోటితో ఏది అడగకపోతే అది పొందుకోలేము. నువ్వు నోటితో ఏది అడుగుతావో దేవుడు అది ఇస్తాడు నీకు. అడుగుడి స్త్రీలారా, మీరేం అడగాల? కృపను అడగండి, ఘనతనిస్తాడు. ఆమేన్. పురుషులారా, మీరు డైరెక్ట్గా అడగండి. ఏమని? ఫాదర్ మేక్ మీ రిచ్. ఆమేన్. ప్రేయర్ ఖర్చు అవుద్దా? ప్రార్థన ఖర్చు అనితే ఇంతవరకు ఒకడు కూడా ప్రార్థన చేసి ఉండడు. ప్రార్థన ఫ్రీ, ప్రేయర్ ఈజ్ ఫ్రీ మ్యాన్. దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని పిలిచి అతన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఆ కుమారుడిని, ఆ వ్యక్తిని మొట్టమొదటిగా చేసింది ఏంటి? ప్రాఫిట్ కాదు, అభిషక్తుడు కాదు, అనాయింటెడ్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాల, హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాల. నేను ఇప్పటికీ సేవలో చాలా ఆశ్చర్యపోతాను. చాలా మందికి కృపావరాలు విపరీతంగా ఉంటాయి, బట్ వాళ్ళ దగ్గర 1 రూపీ కూడా ఉండదు. పేదవాళ్ళు
హోలీ స్పిరిట్ విపరీతంగా పనిచేస్తే వాళ్ళలో ఆసమ్ భయంకరమైన రోగాలు. ఏంది స్క్రిప్చర్లకి వీళ్ళ లైఫ్కి ఏం ప్రభా తేడా? అసలు చాలా కాంట్రవర్సీ ఉంది. ఏంటి తండ్రి ఇది? I don't know about them, but I know my God. It's a next level, at a deeper level. మేబీ అందరు చెప్తారేమో మీరు కొట్టించుకోవాలి, తిట్టుకోవాలి, సహించాలని. నేను చెప్పను అవన్నీ. Pray for honor and pray for the grace He will give you. Amen. హల్లెలూయా. పురుషులారా మీరు కష్టపడాలి, పనివాడు జీతానికి పాత్రుడు. ఇవన్నీ వద్దు. ఈ స్క్రిప్చర్ వేరుగా ఉంది. అబ్రహామును పిలిచిన వెంటనే దేవుడు వెండి బంగారములు పశువులతో అతను బహుధన. ఓకే, కరెక్టేలే. ధనవంతులు బోరు, బహుధనవంతులు పోతారు కదా. ధనవంతులు సూది బెత్తంలో పోరంట, ఈ పరలోకానికి అసలే పోరంట ధనవంతులు. ఓకేనా, ఈ దండం. ఈయన మహాధనవంతుడు, బహుధనవంతుడైన. మనం బహుధనవంతులం అవుదాం. ఆమెన్. ఓకే, మీకు ఒకవేళ ఈ స్క్రిప్చర్ నచ్చకపోతే నేనేం చేయలేను. నేను బ్లెస్ అయిపోతా బాగా. మీరు ఎట్లయిపోతారు? మీరు తీసుకోండి, తొందరగా బ్లెస్ అవుతారు. పురుషులు ఏమవ్వాలా? తొందరగా రిచ్ అవ్వాలి, తొందరగా రిచ్ అవ్వాలి మీరు. అండ్ దట్ విల్ బి గ్లోరిఫైడ్. అది మీ జీవితాలకు అది ఆనర్, అది మీ జీవితాలకు అది ఆశీర్వాదం. మొట్టమొదటిగా దేవుడు పురుషుణ్ణి, భార్యనో బిడ్డలనో, ఇల్లు, కార్లు, వాకిలు అవన్నీ దేవుడు మొట్టమొదటిగా ఒక పురుషుని పిలిచినప్పుడు ఆ పురుషుని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే విత్ రిచ్నెస్. ఆమేన్. అంటే స్త్రీల ప్రార్థన వేరుంది, పురుషుల ప్రార్థన వేరుంది. ఎస్, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్ కైండ్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెన్స్ ప్రేయర్. ఈరోజు మీరు మీ మనోనేత్రములు తెరవబడుతున్నాయి. ఆమేన్, ఆమేన్. మీ మనోనేత్రములు తెరవబడుతున్నాయి. మెన్ యు ఆర్ కాల్డ్, మెన్ యు ఆర్ డిజైన్డ్ టు బి రిచ్, టు బి రిచ్, టు బి రిచ్. ఇఫ్ యు హేట్, ఇఫ్ యు రిజెక్ట్ రిచ్నెస్, పావర్టీ మిమ్మల్ని ఆవరిస్తుంది మీ మీదకి. బ్రదర్, మేము ఎప్పుడు దరిద్రాన్ని కోరుకోలేదు బ్రదర్. మేము ఎప్పుడు కూడా దరిద్రం ఇంట్లో వస్తుందని మేము ఎప్పుడు అప్పులు పాలైపోయి ఎప్పుడు కోరుకోలేదు బ్రదర్. మంచిది బ్రదర్, నువ్వు ఎప్పుడు ఐశ్వర్యాన్ని కూడా కోరుకోలేదు. కాబట్టి దరిద్రం ఏమొచ్చింది? ఆవరించి మింగేసింది. దరిద్రం మింగి పడేసింది మనల్ని. లవ్ ద రిచ్నెస్. దర్ ఇస్ అ వండర్ఫుల్ వర్డ్ ఇన్ ద బైబిల్. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నదని లేఖనములు సెలవిస్తున్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ, స్పిరిచువలా ఫిజికలా? నాకు తెలిసి అది ఫిజికలే. సంపద అంటే ఏంటి? డబ్బు. బుద్ధి జ్ఞానము డబ్బు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. ఆయన మీకు ఇస్తాడు. ఆమేన్. పురుషులారా, యు ఆర్ కాల్డ్, యు ఆర్ ఆర్డైన్డ్ టు బి రిచ్. And I want every man to be rich in the ministry of God. Amen. ప్రతి పురుషుడు రిచ్ అవును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి పురుషుడు రిచ్ అవును గాక. ఆమేన్. ఒక నెరగల స్త్రీ అంటే ఒక కృపను పొందుకున్న స్త్రీ, ఒక ఆశీర్వదింపబడిన పురుషుడు, ఇద్దరు ఒకటైతే మిరకల్స్ ని క్రియేట్ చేయొచ్చు మీరు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, నేను డబ్బులు తెస్తున్నాను బ్రదర్, మా ఆవిడ బాగా ఖర్చు పెడుతుంది బ్రదర్. బ్రదర్, నేను డబ్బులు తెస్తున్నా బ్రదర్, మా ఆయన బాగా ఖర్చు పెడుతున్నారు బ్రదర్. బ్రదర్, మేమిద్దరం బాగా కష్టపడుతున్నాం బ్రదర్, మా పిల్లలు పొలోమని మొత్తం ఖర్చు పెట్టేస్తారు బ్రదర్. ఇవన్నీ దరిద్రం, శాపాలు ఇవన్నీ. ఒక ఇంట్లో కృపను పొందుకున్న స్త్రీ ఉండాలి, అదే ఇంట్లో ఆశీర్వదింపబడిన పురుషుడు ఉండాలి. ఆమేన్. దట్స్ ద ఫ్యామిలీ. ఆమేన్. ఫాదర్, రిపేర్ ఎవ్రీ ఫ్యామిలీ ఫ్రమ్ టుడే. సంఘములో ఇదిగో ప్రభా, నీ బిడ్డల జీవితాలలో ఎవరైతే నెనరగల స్త్రీ ఆ కుటుంబంలో లేదో, ఈ రోజు నుంచి ప్రభా ఇక్కడున్న ప్రతి కుమార్తె ఇదిగో కృపను పొందుకునే కుమార్తెగా మారును గాక, ఘనతను పొందుకునే కుమార్తెగా మారును గాక. ఇదిగో ఇంతవరకు పురుషులు ప్రభా ఆశీర్వాదాన్ని జనరేట్ చేయలేకపోయారేమో, ఈ రోజు వరకు శాపంగా ఉన్నారేమో, ఈ రోజు నుంచి బలవంతులు, యా, a strong man. Every man should become a strong man in this place today. మీరు బలము నొంది ఐశ్వర్యాన్ని చేపట్టాలి. ఆమేన్, ఆమేన్. Men are called to be rich, but you are poor. What is lack in you? అసలు పురుషుడు ఏంటి? పురుషుడు రోల్ ఏంటి? ఇంట్లో ఏంటి పురుషుడు రోలు? He should be blessed. ఈరోజు మీకు చెప్తున్నాను, పురుషులారా మీరు బ్లెస్ అవ్వండి. ఒక్క స్త్రీ కూడా నోరెత్తలేదు మీ మీద. దే విల్ ఆనర్ యూ, మై డియర్ హస్బెండ్స్.
నీ చేతి నిండా డబ్బు, నీ జీవితంలో ఆ గొప్ప ఐశ్వర్యము నీ జీవితంలో ఉంటే ఏ స్త్రీ కూడా ఏ పురుషుణ్ణి ఏమీ అనలేదు, అనద్దు. బ్లెస్సింగ్ విల్ మేక్ యువర్ మౌత్స్. ఆశీర్వాదం చూస్తే నోర్లు ఏమైనా తెచ్చేదమ్మంటే, నువ్వు ఉన్నావు సాల్, నాకు నువ్వు ఉన్నావు, నాకు అది చాలు. ఏమైనా తేవాలా, బయటికి వెళ్తున్నాడు డీమార్ట్, ఏం నువ్వు ఉంటే చాలు. ఆయన ఉంటే ఆయనతో పాటు ఐశ్వర్యం కూడా. ఊరికే పోయింది మరి శారమ్మ బయటికి, ఆయనతో పాటు పోలే. హీస్ బ్లెస్డ్, హీస్ బ్లెస్డ్, హీస్ బ్లెస్డ్. అబ్రహాము వెండి బంగారములు పశువులతో బహు ధనవంతుడు అయ్యుండెను. చూస్తాం మనం కొన్ని పురుషులను కూడా మనం చూసుకున్నట్లయితే, దేవుడు అనేక మంది పురుషుల్ని బ్లెస్ చేశాడు. గాడ్ బ్లెస్డ్ అబ్రహాం, గాడ్ బ్లెస్డ్ ఐజక్, లార్డ్ బ్లెస్డ్ జేకబ్, అండ్ గాడ్ బ్లెస్డ్ జోసెఫ్. The Lord blessed David. The Lord blessed Solomon.